నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంటారు పెద్దలు. సంస్కారం అంటే సత్ప్రవర్తన, సామాజిక ఆమోదయోగ్య నడవడిక, నైతిక విలువలకు కట్టుబడి ఉండడం, ఇతరులపై గౌరవం కలిగి ఉండడం. ఇవన్నీ సంస్కార గుణాలే. ఆచారాలు, వేడుకల్లో సంస్కారయుతంగా ప్రవర్తిస్తాం. అయితే వ్యక్తి ఆలోచనలు, మాటలు, క్రియల్లో ప్రతిబింబించే జీవన విధానం సంస్కారం. ఆధ్యాత్మిక కోణంలో సంస్కారం అంటే మనశ్శుద్ధి, వ్యక్తిగత అభివృద్ధి, కర్మల ప్రతికూల ముద్రలను తొలగించి సదాలోచనలు, సత్సంభాషణలు అలవాటు చేసుకోవడానికి సహకరించేదే సంస్కారం. విజయం చేకూర్చేది ధర్మం, గొప్పవానిగా చేసేది జ్ఞానం కాగా మనిషికి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది సత్యం. అయితే మనిషిని అన్ని రకాలుగా సంస్కరించేది జపం, ధ్యానం. అంతర్గత విశ్వాన్ని తెలుసుకోవడానికి, నిర్దిష్ట ఉద్దేశ్యాన్ని అన్వేషించడానికి, మరింత ఉన్నత స్థాయికి చేరడానికి చేసే ప్రయాణమే ఆధ్యాత్మిక సామ్రాజ్య ప్రయాణం. ఈ ప్రయాణంలో జపం, తపం అనేవి వేరువేరు మార్గాలు. ఆధ్యాత్మిక సాధనల్లో జపధ్యానం అంటే దైవ మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం మన సాధారణ అర్థం. ఇక తపం అంటే కఠిన నియమాలు పాటించి, భౌతిక సుఖాలు త్యజించి, కాయాన్ని, మనస్సుని నియంత్రించి నిష్ఠగా సాగించే దైవారాధన. ప్రళయాలే వచ్చినా, ప్రమాదాలే సంభవించినా, అప్సరసలే దిగొచ్చినా చెక్కు చెదరకుండా తపోదీక్షను కొనసాగించడం తపంగా చెబుతారు. నిశ్శబ్దంగా మనస్సులో దైవమంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడాన్ని సాధారణ పరిభాషలో జపం అని పిలుస్తాం. కోపం అనే మాటకు తావు లేకుండా శాంత చిత్తంతో ప్రశాంత వాతావరణంలో జపం చేయాలి. భగవత్నామాన్ని, మంత్రాన్ని మనస్సులో పలుమార్లు మననం చేసుకోవడమే జపం. జపం ద్వారా భక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. పద్ధతి ప్రకారం జపం చేస్తే ఎన్నో ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఇంట్లో లేదా ప్రార్థనా స్థలం, ప్రకృతి రమణీయత నడుమ ఎక్కడైనా ప్రశాంత ప్రదేశంలో జపాచరణ చేపట్టాలి. వీలైనంత వరకు జపానికి భంగం లేని ప్రాంతంలో జపమాచరించడం ఉత్తమం. జపానికి సమయాలు లేకపోయినా ప్రభాత సమయంలో గాని, సాయం సంధ్యా సమయంలో గాని జపం చేయడం సర్వశ్రేయస్కరం. మనస్సు బాగా ప్రశాంతంగా ఉండేటువంటి ఈ 2 సమయాల్లో జపం ఆచరిస్తే పూర్ణ ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉరుకులు పరుగుల జీవితంలో జపాన్ని అదే రీతిలో నిలబడో, పరుగులు పెడుతూనో, సైనించో జపం చేయడం కూడని పని. జపారంభానికి ముందు సరైన భంగిమలో కూర్చోవాలి. కాళ్లు మడిచి సుఖాసన రీతిలో ఆసీనులవ్వాలి. మనిషి శరీరంలో వెనక భాగమైన వీపును నిటారుగా ఉంచి జప ప్రక్రియ చేపట్టాలి. మనస్సులో తలచుకున్నటువంటి దైవనామాన్ని, మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో ధ్వనిరహితంగా పదే పదే వల్లవేయాలి. ఇతర ఆలోచనలపై మనస్సు మళ్లకుండా స్థిరచిత్తంతో జపాచరణ చెయ్యాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం క్లీం కృష్ణాయ నమః. ఇలా ఏ దైవనామాన్నైనా, మరే మంత్రాన్నైనా జపంలో పఠించవచ్చు. రుద్రాక్షమాల, తులసిమాల, ఇలా ఏ జపమాలనైనా చేతబట్టి జపం చేస్తే జప సంఖ్యను లెక్కించడం సులభతరమవుతుంది. సాధారణంగా జపమాలలో 108 పూసలు కానీ, రుద్రాక్షలు కానీ ఉంటాయి. ప్రతి పూస లేదా రుద్రాక్షకు మంత్రాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామో ఆ దైవంపై సంపూర్ణ భక్తి, విశ్వాసం, ఆరాధనాభావం ఉండాలి. సాధనా జపాన్ని క్రమశిక్షణతో చేయాలి.
జపంలో సంపూర్ణంగా నిమగ్నమైతే మనోవికారాలకు తావుండదు, ప్రశాంత మనస్సు ఏర్పడుతుంది. ప్రశాంత చిత్తంతో చేసే పనులన్నింటికీ విజయమే తప్ప అపజయం అనే మాటే వినిపించదు. మంత్రం లేదా దైవనామాన్ని పునరావృతం చేసే సాధనే జపం అయితే, జపం గుళ్ళో చేస్తే మంచిదా, ఇంట్లో చేస్తే మంచిదా, లేక ఎక్కడ చేస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని చాలామంది సందేహం వ్యక్తం చేస్తుంటారు. ప్రశాంత మంత్ర పఠనం లేదా జపాలను ఇంట్లోనైనా గుడిలోనైనా ఎక్కడైనా చేయవచ్చు. అయితే జపం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఇంట్లో జపం చేస్తే శుభ్రమైన ప్రదేశంలో కానీ, దైవ మందిరానికి అభిముఖంగా కూర్చుని కానీ జపం చేయాలి. దర్భచాప లేదా పరిశుభ్ర ఆసనంపై కూర్చుని జపం ఆచరించాలి. తూర్పు ఈశాన్యంలో దైవ విగ్రహాలు, చిత్రపటాలు ఉంచి జపమైనా పూజలైనా చేయాలి. లేదంటే ఉత్తర దిక్కు సైతం కూడా మంచిదే. గుడిలో జపం చేసేటప్పుడు దైవానికి అభిముఖంగా కూర్చుని ఈ ఆరాధన చేయాలి. కొన్ని దేవాలయాల్లో జపానికి కొన్ని నిర్దేశిత స్థలాలుంటాయి. అక్కడ జపాచరణ చేయాల్సి ఉంటుంది. జనావాసాలకు దూరంగా ప్రశాంత ప్రాంతంలో కఠిన నియమాలు పాటిస్తూ భౌతిక సుఖాలు త్యజించి క్లిష్టతరంగా సాగించే ఏకాగ్రత దైవ నామస్మరణాన్ని ధ్యానం, తపో అని అభివర్ణిస్తారు. మనోనియంత్రణ, శారీరక నియంత్రణ, అమిత ఆధ్యాత్మిక శక్తి, ఉన్నత లక్ష్యాలతో తపోధ్యానం సాగుతుంది. జప తపాల భేదాలను గమనిస్తే మంత్రం, వాక్కును పునరావృతం చేస్తూ దైవ సంబంధం ఏర్పరచుకోవడాన్ని జపంగా పేర్కొంటే, ఆధ్యాత్మిక శక్తితో కఠిన నియమాలు పాటిస్తూ తపోదీక్ష ఫలించేందుకు చేసే మౌన ధ్యానాన్ని తపంగా చెప్పవచ్చు. జపధ్యానం శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఒత్తిడి తగ్గించి తద్వారా పలు ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంది. జప ప్రక్రియ సులభంగా, సునాయాసంగా చేసే సాధారణ సాధన కాగా తపం కష్టతరమైంది, క్రమశిక్షణాయుతమైంది. జపం ద్వారా మనస్సు ఏకాగ్రపరచుకోవడం, ప్రశాంతత పొందడం సాధ్యమవుతుంది. ఈ లక్షణాలతో పాటు శారీరక, మానసిక బలం పెరుగుదల తపంలో సాధ్యమవుతుంది. జీవితం ఏమిటి, ఎందుకు, సృష్టి ఏమిటి, మనం ఎవరం, ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఇక్కడ ఎందుకున్నాం, ఏం సాధించదలుచుకున్నాం, ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషించడాన్ని సైతం ఆధ్యాత్మికతగా పేర్కొనవచ్చు. వ్యక్తిలోని లోతైన కోణాన్ని అర్థం చేసుకోవడం, ఆంతరంగిక శక్తులు గుర్తించడం, ఆ శక్తులను వినియోగించడాన్ని ఆధ్యాత్మిక మార్గాలుగా భావించవచ్చు. జీవితం అంటే జననం, మరణం. ఈ నడుమ జీవి ఉనికి, అనుభవం. జీవితం పెరుగుదల, జీవక్రియ, ప్రతిస్పందన, అనుసరణ, పునరుత్పత్తి తదితర ప్రక్రియలను కలిగి ఉంటుంది. జీవితంలో ఎన్నో విషయాలను చవిచూస్తాం. శుభాశుభాలు, కష్టసుఖాలు, చీకటి వెలుగులు, కలిమిలేములు, ఇలా ఎన్నో సమ్మిళితంగా ఉండేదే జీవితం. జీవన దశల్లో బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య దశలుంటాయి. జననం ధర్మమని, మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రం ఆగదని సినీ కవి అన్నారు కదా. ఏది ఎప్పుడు ఎలా జరగాలో అది అలా జరిగిపోవాల్సిందే. అందుకే ఆ కవి అన్నారు, ఆగదు ఏ నిమిషం నీకోసం, ఆగితే సాగదు ఈ లోకం అని. అందుకే ఎవరి కర్తవ్యాన్ని వారు త్రికరణ శుద్ధిగా ఆచరించి
అతి స్వల్ప జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి భగవన్నామ స్మరణ చెయ్యాలి. జప తపాలపై దృష్టి సారించాలి. జీవితానికి అర్థం ఏంటని ప్రశ్నించుకుంటే ఎవరి ఆలోచన మార్గంలో వారు సమాధానాన్ని అన్వేషించవచ్చు. అయితే సాధారణంగా జీవితం అంటే దేన్నైనా ఆస్వాదించడం, సంపూర్ణంగా నేర్చుకోవడం, నేర్చుకున్నది నలుగురికి తెలియపరచడం, తాను ఎదుగుతూ అందరూ ఎదిగేలా కృషి చేస్తూ ఆనందకర సమాజం ఏర్పాటుకు దోహదపడ్డంగా భావించవచ్చు. యోగా చేయడం ఓ యోగమంటారు. రోగం రాకుండా చేయడంలో, రోగం లేకుండా చేయడంలో యోగా పెద్ద పాత్ర వహిస్తుంది. యోగా అంటే జపమేనా అనే డౌట్ వస్తుంది. అయితే యోగాలో జపం ఓ భాగం మాత్రమే. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఇలా అన్ని అభివృద్ధుల కోసం చేసే గొప్ప అభ్యాసమే యోగా. మనస్సు, శరీరం, ఆత్మజ్ఞానాన్ని ఏకం చేయడం ద్వారా సంపూర్ణత్వం ఏర్పడుతుంది. దీనిని జ్ఞానోదయంగా భావించవచ్చు. యోగా అనే విస్తృత అభ్యాసంలో జపం ఓ ప్రముఖ భాగంగా నిలుస్తోంది. యోగాలో ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం ఇలా ఎన్నో అంశాలుంటాయి. జపం ద్వారా మనస్సును ఆహ్లాదపరుచుకుంటే ఈ ప్రక్రియలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. జీవి లేదా వస్తువు ఉనికిలోకి రావడమే సృష్టి. భగవంతుడు లేదా సూపర్న్యాచురల్ పవర్ ప్రకృతి సృష్టిలో ప్రాణకోటి భాగం. విశ్వం, గ్రహాలు, నక్షత్రాలు, భూమి, ధరణిపై మూగజీవాలు, తరువులు తదితరాలన్నీ భౌతిక సృష్టిగా చెప్పవచ్చు. ఇక మానవ సృష్టికి ఉదాహరణల్లో కోకొల్లలు. ఆలోచనలు, భావాలు, నైపుణ్యాలు, కళలు, సాంకేతికత ఇలా ఎన్నెన్నో. మాట్లాడే బొమ్మ దగ్గర నుంచి ఐటీ, కంప్యూటర్, సాఫ్ట్వేర్, ఏఐ ఇలా ఎన్నో ఉన్నాయి. సంస్కారం, సంస్కరించడం ఇది వ్యక్తికి, వ్యక్తులకు, తమకు, ఇతరులకు సంబంధించిన విషయం. దయా, క్షమాగుణాలు కలిగి ఉండి న్యాయధర్మ మార్గాల్లో సాగుతూ అహింసా మార్గాన్ని అవలంబిస్తూ సామాజిక శ్రేయస్సే ధ్యేయంగా సత్ప్రవర్తనతో ముందుకు సాగడాన్ని ఉత్తమ సంస్కార గుణంగా పేర్కొనవచ్చు. అవస్థలో ఉన్న వ్యవస్థల లోపాలు సరిదిద్దడం, మెరుగుపరచడం, మార్పు చేయడాన్ని సంస్కరించడం అని చెబుతాం. ప్రక్రియ, చర్య ద్వారా చేసే ఈ సంస్కరణ ఉత్తమ ఫలాలకు దోహదమవుతుంది. జీవ పరిణామక్రమం శాస్త్రీయ దృక్కోణం అని శాస్త్రవేత్తలు తెలపగా, ప్రాణకోటిని సృష్టించింది దైవమే అని మతాలు చెబుతున్నాయి. అయితే విశ్వాసాలు వేర్వేరుగా ఉంటాయి. కొన్ని మతాలు మానవుల జీవితం ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసమని చెప్తుంటాయి. జనన మరణ చక్రాల నడుమ ప్రాణకోటి ఉంటుందని, పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదని, శరీరాలకు తప్ప ఆత్మలకు మరణం ఉండదని పలు మతాలు చెబుతున్నాయి. సృష్టి రెండు భావనలు: మతం, శాస్త్రం. మతం మానవ జీవితానికి నైతిక, ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించే ప్రయత్నం చేస్తుంది. ఇక శాస్త్రం భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. లోపాలు సరిచేసి మార్పులు చేయడం, మెరుగుపరచడం, దీనినే సంస్కరించడంగా అభివర్ణిస్తారు. సంస్కరణలు ప్రక్రియ లేదా చర్య ద్వారా సాధ్యమవుతాయి.
సంస్కరణ మరింత సమర్థవంత పనితనానికి దోహదం అవుతుంది. తప్పును సరిచేసి సరైన మార్గంలో పెట్టడమే సరిదిద్దడం, సంస్కరణగా చెబుతాం. సత్సంస్కృతి, సదాచారాలను పాటించడాన్ని, వివేకవంతంగా ప్రవర్తించడాన్ని సంస్కారంగా చెబుతారు. హైందవ సంస్కృతిలో వ్యక్తి జీవితంలో వివిధ దశలలో పాటించే ఆచారాలను సంస్కారాలుగా చెబుతారు. ఆధునికంగా సంస్కారం గురించి చెప్పాలంటే సాంస్కృతిక, సామాజిక వారసత్వంగా పేర్కొనవచ్చు. సంస్కార గుణం అంటే వ్యక్తి వ్యక్తిత్వానికి సంబంధించిన అంశం. సత్ప్రవర్తన, నైతిక విలువలు, మంచి, మర్యాద, మన్ననలు సంస్కార గుణాన్ని తెలియజేస్తాయి. సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి, ఇతరులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి అవసరమైంది సంస్కారం. విద్య, వినయ సంపన్నత సంస్కారవంతునిగా తీర్చిదిద్దడానికి దోహదపడుతుంది. సామాజిక నియమాలు పాటించడం అంటే మర్యాద, మన్నన, విధేయతలు పాటించడంగా చెప్పవచ్చు. సంస్కార కోణం కుటుంబ విషయంలో, సంస్కృతి విషయంలో, దేశ విషయంలో ఇలా అన్నింటిలో చూడొచ్చు. కుటుంబ సంస్కారం అంటే పెద్దలను గౌరవించడం, పిన్నలను ఆదరించడం, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు ఉండడం, ఐక్యతాభావంతో వ్యవహరించడం. దేశ, ప్రాంత, ప్రాచీన సంస్కృతిని, సాంప్రదాయాలను గౌరవించి వాటిని భవిష్యత్ తరాలకు అందించడాన్ని దేశం సంస్కృతి దృక్కోణంగా చెబుతాం. సంస్కారం పుట్టుకతోనూ వస్తుంది, నేర్చుకోవడం ద్వారా కూడా అలవడుతుంది. చిన్నతనంలో తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు సంస్కారం నేర్పగా పసిప్రాయం దాటాక సమాజం సంస్కారం నేర్పిస్తుంది. సంస్కారానికి టైం బౌండ్ అంటూ ఏమీ ఉండదు. కుసంస్కారం దరిచేయనీయకుండా సత్సంప్రదాయాలు, సదాచారాలు పాటిస్తూ నిరంతరం సాగించాల్సిన ప్రక్రియే సంస్కారం. సంస్కారం జన్మతః సిద్ధించేదే అయినా నేర్వడం ద్వారా కూడా ఇది సిద్ధిస్తుంది. దీనిని అలవాటు చేసుకోవడానికి అభ్యాస, ప్రయత్నాలు అత్యావశ్యకం. పాపానికి సంకేతంగా రోగాన్ని చెబితే భోగం కలిగించేదాన్ని పుణ్యం అంటారు. శాంతి కలగడానికి తృప్తి దోహదపడితే భవితను నిర్ణయించేదిగా కర్మ పాత్ర వహిస్తుంది. పతనానికి అహంకారం తోడ్పడితే ప్రేమ దగ్గర చేయడానికి పాటుపడుతుంది. మనిషిని గొప్పవానిగా తీర్చిదిద్దడంలో జ్ఞానం ప్రముఖ పాత్ర వహిస్తే ముక్తి, యుక్తి, శక్తికి సత్యం సహకారం అందిస్తుంది. ఇక మనిషిని అన్ని విధాలా సంస్కరించేది నిస్సందేహంగా జపం, ధ్యానమే. ఆ అద్భుత ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే ఇహపర సౌఖ్యాలు తప్పక సిద్ధిస్తాయని ఏ ధార్మిక గురువైనా, ఆధ్యాత్మిక వేత్తైనా, పురాణ పెద్దైనా తెలియజేస్తారు.